కురిసిన వర్షానికి పొంగి పొర్లుతున్న వాగును దాటలేక ఉపాధ్యాయులు బడిలోనే రాత్రంతా ఉండాల్సిన ఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అత్యంత మారుమూల గ్రామాలైన వాడిగొంది, చెల్కగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు విధులు ముగించుకొని ఆసిఫాబాద్కు ప్రయాణమయ్యారు. దారిలో వాగు ఉప్పొంగడంతో చేసేదేమీ లేక చెల్కగూడ గ్రామ ప్రాథమిక పాఠశాలలోనే ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గ్రామాలకు సరైన సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మనకు ఇప్పుడు కాదు, ఒక 2003 నుంచి ఈ విషయంలో మేము ప్రతి ఒక్క ఆఫీసర్ తోటి కూడా కష్టపడుతున్నాం. ఈ వాగు ప్రమాదం గురించి ఆత్రాంశకు ఒకవేళ అప్పట్లో కూడా ఎమ్మెల్యే షాప్ ఉండగా ఆ టైంలో కూడా మేము ఆ నీళ్ళ ఆత్రాంశకు ఎమ్మెల్యే ఉంటే ఆయనను కూడా కూరగాయల కోసం మేము దాటే మూమెంట్లలో మేము కూడా సపోర్ట్ ఇచ్చి ఆయనతోటి మేము కష్టపడి ప్రజలకు ఆ కూరగాయలు తెచ్చి అందించడం జరిగింది. అమ్మాయిలు ఏమన్నారు, ఆ సార్ రాంది మాత్రం మేము కూరగాయలు తీసుకోము అంటే సార్ వచ్చి మా చేతిలో పెట్టాలి కాబట్టి మేము ఆ కూరగాయలు తీసుకుంటాం అంటే మా పరిస్థితి కోసం సార్ కూడా అంత వాగు మెడకు నీళ్ళ ఉన్నా కూడా అప్పుడు వచ్చి దాటి మన చేతిలో కూరగాయలు పెట్టాడు. ఆ విషయము హైదరాబాద్ నుంచి డిఎంకు తెచ్చి సార్ తోటి వచ్చి సెంటర్ మధ్యలో కొబ్బరికాయ కొట్టి ఆల్రెడీ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. అంటే ఇప్పుడు 10,40 లక్షలు ఆ విషయం చెప్తే ప్రజలు మొత్తం ఖుషి అయ్యారు. ఖుషి అయితే ఎట్లయినా మనకు ఈ బ్రిడ్జ్ అవుతుంది, ఎంతో చిన్నదో పెద్దదో అవుతుందని అందరూ సంతోషపడ్డారు. మాజీ రాష్ట్ర